నైజము పాపము, స్వభావము పాపము. ఈ పాప నైజము, పాప స్థితి, పాప స్వభావము పోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో కడగబడాలి. అందుకనే పాపులను రక్షించుట కొరకు దేవాతి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి రావలసి వచ్చింది. కాబట్టి ఏ భేదమును లేదు, పాపము చేయటంలో ఏ భేదము కూడా లేదు. అందరూ పాపము చేసిన వారే. అయితే పాపము నుండి విడిపించబడాలి. నెమ్మది, సమాధానము, సంతోషము మానవుడు అనుభవించాలి. కాబట్టి మానవుడు పాపము నుండి విడుదల పొందడానికి అనేకమైన ప్రయాసాలు పడుతూ ఉన్నాడు, అనేకమైన తిప్పలు పడుతూ ఉన్నాడు. కాబట్టి మానవుని యొక్క పాపము నుండి విడుదల, విమోచన ఎలా కలుగుతుంది? అందుకని ఆయనకు ఒక అధికారం ఉంది. పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునకు అధికారము కలదు. కాబట్టి ఆయన పాపములు క్షమించగలిగిన దేవుడు, ఆయన పరమాత్ముడు. అందుకనే పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు దేవాతి దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన లోకానికి రావాల్సి వచ్చింది. అందుకనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. ఆయనకు పాపములు క్షమించే అధికారము కలిగిన వారు. కాబట్టి లోకంలో ఒక మనుషునికి ఉన్న అధికారం ఏంటి? ఒక ఉద్యోగం ఇవ్వచ్చు, తీసివేయచ్చు. కాబట్టి పాపములు క్షమించే అధికారము ఒక పరమాత్మునికి ఒక్కనికే ఉంది. ఆయన పాపము లేని వాడై ఉండాలి, నిర్దోషై ఉండాలి, నిష్కల్మషుడై ఉండాలి, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉండాలి. అటువంటి క్వాలిటీస్ ఉండాలి. ఇప్పుడు పాపము లేకపోతే పాపలు క్షమించగలిగిన వారైతారు. ఇప్పుడు నేనున్నాను, నేను మీ పాపలు క్షమించగలనా? నేనే పెద్ద పాపిని, నేనే ఘోర పాపిని. కాబట్టి మానవుడు ఎవరు కూడా పాపాలు క్షమించలేరు. పాపము లేనివాడు పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, కామ, క్రోధ, మదమత్సరము లేనివాడు పరమాత్ముడై ఉండాలి. అటువంటి వారు ఎవరండి భూలోకంలో? ప్రపంచ చరిత్రలో పాపము లేనివాడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. కాబట్టి గొప్ప దేవుడు, మహాదేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు, కాబట్టి సర్వశక్తి కలిగిన దేవుడు, కాబట్టి మహిమ గల దేవుడు, ఆయన సర్వాంతర్యామి, కాబట్టి సర్వం మీద అధికారము కలిగిన దేవుడు ఆయన ఒక్కడేనండి. కాబట్టి లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మార్గములో నిలుచు చూడుడి, పురాతనమైన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకొనుడి. ఈ లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి. ఒక ఊరు వెళ్ళాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. కాబట్టి అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ లో వెళ్ళొచ్చు, షిప్ లో వెళ్ళొచ్చు, చాలా మార్గాలు ఉన్నాయి. కాబట్టి పరలోకం వెళ్ళాలి అంటే అనేకమైన మార్గాలు లేవండి, ఒకే ఒక మార్గం ఉంది. అందుకనే యేసు చెప్పాను, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు ప్రవేశించడు. అనగా పరలోకము చేరాలి అంటే యేసు ప్రభువారు ఏకైక మార్గమైనట్టు ఉన్నారు. నీ పాపము నుండి విడిపించబడాలి, నీకు నెమ్మది కావాలి, నీకు సమాధానము కావాలి. ఆయన పాపములు క్షమించు అధికారము కలిగిన వారు. నీ పాపము క్షమించబడిందా? నీకు నెమ్మది కలిగిందా? నీకు సంతోషం కలిగిందా? నీకు ఆనందం కలిగిందా? ఒకప్పుడు నేను కూడా పాపంలో ఉన్నాను, దౌర్భాగ్యుడిగా ఉన్నాను. దేవుడు నా పాపాలు క్షమించాడు, నాకు నెమ్మది ఇచ్చినాడు, నాకు సంతోషం ఇచ్చినాడు, నాకు ఆనందం ఇచ్చినాడు. నాకు మాత్రమే కాదు, ఇక్కడున్న అనేకులకు వారి పాపములు దేవుడు క్షమించినారు, వారికి సంతోషం, ఆనందం ఇచ్చినారు. ఈ సంతోషము, ఈ ఆనందము మీరు కూడా అనుభవించాలని, మీరు కూడా పొందుకోవాలని, మీరు కూడా పాపము లేని వారుగా ఆ పరలోకము, ఆ మోక్షము చేరుకోవాలని దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మీకు శుభవర్తమానం వినిపిస్తూ ఉన్నారు. త్రోసిపుచ్చవద్దు, తోలునాడవద్దు. యేసు ప్రభు లోక రక్షకుడు, యేసు ప్రభు పాపుల రక్షకుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కాబట్టి ఆ ప్రభువుని, యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించండి, యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. చెప్పబడినటువంటి వాక్యం కొరకు మరి వ్యాండ్ర గ్రామంలో పరిచయం చేస్తున్నటువంటి మరి బాబు ఏం పేరు నాయన?